తెలుసు సార్. ఎలా పరిచయం చెప్పండి? ఒకరోజు శివగామ గారి కోసం రామ్ కుమార్ అనే వ్యక్తి వచ్చాడు. మేమొక వీడియో ఇస్తాము, దానికి మేము రాసిచ్చిన స్క్రిప్ట్లో వాళ్ళు చెప్పిన వాయిస్లో మిమిక్రీ చేసి డబ్బింగ్ చెప్పాలని చెప్పారు సార్. ఆయన చెప్పిన డైలాగులు ఆయన చెప్పిన వాయిస్లోనే డబ్బింగ్ చెప్పి ఇచ్చాను సార్. ఎందుకంటే నేను డబ్బింగ్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ని సార్. కానీ మీరు చెప్పిన వాయిస్ని అడ్డం పెట్టుకుని ఒక అమాయకుడైన వ్యక్తి మీద వాళ్ళు నేరం మోపి శిక్ష పడేలా చేయాలని చూస్తున్నారు. ఇలా తప్పుడు వాయిస్లతో డబ్బింగ్ చెప్పడం నేరం అని తెలీదా? సార్, వాళ్ళేదో షూటింగ్ కోసం ఆ ఆర్టిస్ట్ వెళ్ళిపోయాడంటే అర్జెంట్ అంటే చెప్పాను సార్. పైగా పెద్ద అమౌంటే ఇచ్చారు సార్. మా పాప హాస్పిటల్లో ఉంది, అందుకే నాకు ఆలోచించే టైం కూడా దొరకలేదు సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, శివగామి ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలు నిజమో అబద్ధమో కనిపెట్టడానికి ఎస్ఎఫ్ ల్యాబ్కి పంపించాం. ఇప్పుడు ఎస్ఎఫ్ ల్యాబ్ నుంచి ఒక ల్యాబ్ టెక్నీషియన్ వచ్చారు. ఆమెను సాక్షిగా ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. రుక్మిణి, రుక్మిణి, రుక్మిణి. మీ పేరు? రుక్మిణి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎస్ఎఫ్ ల్యాబ్లో పనిచేస్తున్నారు? 8 ఏళ్లుగా పనిచేస్తున్నాను. మీ ల్యాబ్కి ఒక వీడియో క్లిప్ని టెస్ట్ చేయడానికి పంపించారు కదా, దాన్ని టెస్ట్ చేశారా? చేశాను సార్. అందులో ఉన్న వాయిస్ ఒరిజినల్లా ఫేకా? అది ఒరిజినల్ వాయిస్ కాదు సార్. విజువల్ వేరు, ఆడియో వేరు. అంటే సినిమాలో వాడుకున్నట్టే డబ్బింగ్ చెప్పుకున్నారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరింక వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, ఇప్పుడు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను దృష్టిలో పెట్టుకొని నా క్లయింట్ని దయచేసి నిరపరాధిగా ప్రకటించవలసిందిగా కోరుకుంటున్నాను యువర్ ఆనర్. ఈ కేసులో విచారణ పూర్తిగా జరగలేదని అనిపిస్తోంది. అందుకే పూర్తి విచారణ జరిపించవలసిందిగా పోలీస్ శాఖని ఆదేశించడమైంది. ఆరోపణలు నిజమని ప్రూవ్ కాలేదు కాబట్టి ఆ ఆరోపణలు సత్యమా అసత్యమా అని తెలిసే వరకు రావణ్కి షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేయడమైనది. ఇదేంటి మేడం ఇలా జరిగింది? ఏం జరిగినా చివరికి సత్యమే గెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. నేను ఆమెతో మాట్లాడాలి. ఇంతకు ముందు మీరే చెప్పారు కదా సాక్షులతో ఎవ్వరూ ఇక్కడ మాట్లాడకూడదని. అవి మీరు ఫాలో అవ్వరా? చూడండి, నాకసలే పిచ్చి పిచ్చిగా ఉంది. ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్కరి సంగతి తేలుస్తాను. కోర్టు తీర్పు వాయిదా మాత్రమే వేసింది. తీర్పు ఇవ్వడానికి కావలసిన విచారణ చేపట్టమని అడిగింది. విచారిస్తా. ఒక్కొక్కరికి విచారించడం అంటే ఏంటో చూపిస్తా. హలో,
ఎలా ఉన్నావు శివగామి? నువ్వు బావుంటే నేను బావుండను అని నాకు తెలుసు. నువ్వు బాగుండకుండా ఉండటానికి నేను చెయ్యాల్సిన పని చాలా ఉంది. నువ్వు నన్ను రోజు నడి రోడ్డు మీద నన్ను ఒట్టి చేతులతో నిలబెట్టావు. పిలిచి మాట్లాడుతున్నప్పుడు 100 రూపాయలిచ్చి వెళ్ళావు. ఆ 100 రూపాయలే ఇప్పుడు నాకు కావలసినంత ఎనర్జీనిచ్చింది. అక్కడి నుంచే నా పని మొదలు పెట్టాను. నేను త్వరలోనే బయటకొచ్చి నిన్ను రోడ్డుకేడుస్తాను. ఆ 100 రూపాయలు తిరిగిస్తాను. ఎందుకంటే రుణం తీర్చుకోవాలి కదా. మిస్టర్ రావణ్, సత్యం సూర్యుడు లాంటిది. మేఘం అడ్డం వచ్చిందంటే సూర్యుడు లేడని కాదర్థం. అది తాత్కాలికం. మేఘం ఎప్పటికైనా కదలాల్సిందే, సూర్యుడు మళ్ళీ బయటపడాల్సిందే. అలాగే సత్యం కూడా మబ్బుల చాటున దాక్కున్న నిజం ఎప్పటికైనా బయటకొచ్చి తీరుతుంది. నేను వీధిన నిలబడ్డం కాదు, నిన్ను కనీసం సూర్యుడి నీడలో నిలబడకుండా చేస్తాను. నువ్వు జీవితమంతా జైల్లో ఉండేలా చేస్తాను. జైల్లోనే నువ్వు మగ్గిపోవాలి, అంతే. అది నీ కల. మహా అయితే ఒక్క రోజు నన్ను జైల్లో ఉంచగలవేమో. మళ్ళీ నేను బయటికి వస్తాను. నిన్ను వీధికేడవడం మాత్రం తథ్యం. ఆ భైరవీదేవికి నిన్ను కాపాడడం చేత కాదు. హేయ్! ఆ దేవి పేరు తలుచుకునే అర్హత కూడా నీకు లేదు. ఏయ్! ఇంకో 6 నెలల్లో నిన్ను రోడ్డుకేడ్చకపోతే నా పేరు రావణే కాదు. వెయిట్ చేస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్. ఏం చేసుకుంటావో చేసుకో.